యేసు విభుని తలచి మదిలో ద్వేషములనగింపరే యేసు విభుని తలచి మదిలో ద్వేషములనగింపరే మోస విశ్వాసులెల్లా రోసి పరిహరింపరే యేసు విభుని తలచి మదిలో ద్వేషములనగింపరే క్షమ క్రోధ లోభ క్షమ గుణములు మానరే మరితిని దేవ కృపలో క్షేమము నది కానరే యేసు విభుని తలచి మదిలో ద్వేషములన ఇంపరే సత్యవేద సారమేలా నిత్యము రుచి చూడరే సత్తులేని దురిత జాలి బోధిగా వినది. మన తండ్రి నా దేవుని ప్రభువైన యేసు కృపయు సమాధానమయు కలుగునుగాక. ఆమేన్. దయచేసి దేవుని నామమునగాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉత్తమమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఈ త్రిత్తము తరువాతి 14వ ఆదివారములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నామని మీకు తెలియచేస్తూ ముందుగా నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ కూడొచ్చిన సంఘానికి పెద్దలందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి త్రితుమ తరువాతి 14వ ఆదివారములో మనము చదువుకున్నటువంటి లేఖన భాగములను బట్టి ఈ రోజు మనం ధ్యానం చేయబోయే అంశము ఏంటి అనంటే ఆత్మానుసారముగా నడుచుకొనుట అనేటువంటి అంశమును గురించి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రియులారా, మరి దేవుని దృష్టి అంతటిలో మానవుడు ప్రత్యేకమైనటువంటి వాడు. దేవుని దృష్టిలో మానవుడు ఎటువంటి వాడు? ప్రత్యేకమైనటువంటి వాడు. మానవుడు జంతు ప్రపంచానికి చెందినటువంటి వాడు కాదు. ఎందుకు మానవుడు ప్రత్యేకమైనటువంటి వాడు దేవుని దృష్టిలో అనంటే, దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు జరిగినటువంటి సంఘటనలను మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అని మనం చదువుకున్నాం. ఆ తరువాత అందరి సృష్టిని అంతటినీ కూడా దేవుడు సృజించాడు. ఎలాగ సృజించాడు అనంటే, నోటి మాట చేత ఆయన సృజించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరి మానవుని విషయానికి వచ్చేసరికి ఆయన నోటి మాటతో చేయలా. ఎలాగనంటే తన స్వహస్తాలతో నరుణ్ణి నిర్మించాడు. అంటే మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుకనే దేవుని దృష్టిలో మానవుడు లేక దేవుని సృష్టిలో
దేవుని యొక్క సృష్టిలో మానవుడు ప్రత్యేకమైన వాడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. సృష్టి మరియు సృష్టికర్త అనేటువంటి రెండు బలీయమైన శక్తుల కలయికే మానవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చూస్తే ఆదికాండములో 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనము చదివితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో ఏముదడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మానవుణ్ణి దేవుడు నిర్మించటంలో లేక మానవుణ్ణి చేయటంలో దేవుడు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆ విధముగా మానవుణ్ణి దేవుడు నిర్మించాడు. అదే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. దేవుడైన యెహోవాట నేలమంటితో నరుణ్ణి నిర్మించాడు. నిర్మాణం ఎలా జరుగుతుంది? చేతులతో జరుగుతుంది. కనుక తన స్వహస్తాలతో దేవుడు మానవుణ్ణి ఏం చేశాడు అని అంటే నిర్మించాడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మానవ శరీరము అప్పటికే ఉన్నటువంటి నేల మట్టితో నిర్మించబడింది. అయితే మనం ఆలోచన చేస్తే నిర్మించబడినటువంటి ఆ నిర్మాణం ఎలాగున్నది అని గనక మనం ఆలోచన చేస్తే ఒక బొమ్మలాగా కదలకుండా ఉన్నది. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రములోనికి జీవ వాయువుని ఊదాడట. అప్పుడు మానవుడు ఏమయ్యాడని వాక్యం చెబుతుంది అని అంటే జీవించు ప్రాణి అయినట్లుగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేహములో ఏం పెట్టాడు ఆయన? ఆత్మను కూడా పెట్టాడు. అప్పుడు జీవాత్మ అనగా జీవించు ఆత్మ అయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే శరీరము ఆత్మ ఈ రెండింటి కలయిక మానవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరము అనగా మన్ను భూ సంబంధమైనది, ఆత్మ దేవునిది, అది దైవ సంబంధమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ శరీరమును పాత నిబంధనలో ఈ 2 భాగాలుగా చెబుతారు. దానినే గ్రీకు భాషలో ఏమన్నారు అని అంటే డయోకాటమీ అన్నారు. డయోకాటమీ మానవ యొక్క దేహ నిర్మాణమును గురించి గ్రీకులో ఏమన్నారు అని అంటే డయోకాటమీ అన్నారు. అంటే శరీరము మరియు ఆత్మ అని అర్థం. అదే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మానవ నిర్మాణముల గురించి 3 విధాలుగా చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని ఏమన్నారు అంటే గ్రీకులో త్రయోకాటమీ అన్నారు. 2గా ఉన్న దాన్నేమో డయోకాటమీ అన్నారు. 3గా ఉన్నటువంటి దానిని గ్రీకులో ఏమన్నారు అని అంటే త్రయోకాటమీ అని అన్నారు. అనగా శరీరము, ఆత్మ, మనస్సు, ఈ 3టిని కూడా మానవ నిర్మాణములో క్రొత్త నిబంధనలో శరీరములో ఉన్నటువంటి ఆ భాగాలు అని చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక శరీరము లోకానుసారమైనది. శరీరం ఎటువంటిది? లోకానుసారమైనది. ఆత్మ పరసంబంధమైనది అని మనము గ్రహించాలి. కనుక సృష్టి సంబంధమైనది ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే శరీరం. సృష్టి సంబంధమైనది ఏంటి? శరీరం. సృష్టి సంబంధము కానిది ఏంటి అని అంటే అది దేవుని సంబంధమైనది, అది ఆత్మ. అది ఆత్మ అంటే శరీరము ఈ లోక సంబంధమైనది, ఆత్మ పర సంబంధమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రెండింటి కలయికే మానవుడ నిర్మాణము, మానవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏంటి అని అంటే ఇప్పుడు శరీరము ఈ లోకానిది, ఆత్మ పరలోకానిది. ఈ రెండింటికి కూడా ఎప్పుడు పడదు. ఈ రెండింటికి కూడా ఎప్పుడు పడదు. ఎప్పుడు కూడా ఈ రెండు ఏం చేస్తా ఉంటాయి అని అంటే విభేదిస్తానే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒకదానికొకటి ఏం చేస్తా ఉంటాయి? విరోధంగా ఉంటాయి. ఆత్మ మంచి కార్యములను చేయమని చెప్తుంది, కానీ శరీరము నీకు ఇష్టం వచ్చినవి చేయమని శరీర సంబంధంగా ఆలోచన కలిగిస్తా ఉంటది. అప్పుడు ఏం చేయగలము అంటే ఆ ఆత్మ కార్యాల్ని మనము చేయలేము.
అందుకనే భక్తుడు ఒక కీర్తన రాస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 315వ కీర్తనలో భక్తుడు కీర్తన రాస్తూ ఏమన్నాడు తెలుసా? వెలుపాట బహుయుద్ధ ములులో పటను భయము కలిగే నెమ్మది తొలగేను పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే అలసి ఇటు నటు కొట్టబడి దుర్బలుడనై కాయములతో నిదే ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. వెలుపట ఒకలా లోపట ఒకలా. అంటే ఇప్పుడు ఈ శరీరానికి ఆత్మకును ఏమున్నది అని గనక మనం ఆలోచన చేస్తే విరోధముగా ఉంటూ ఉన్నాయి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక దేవుని ఆత్మచేత మనము నడిపించబడితే శరీర క్రియలను మనము జయించగలుగుతాము అని దేవుని యొక్క వాక్యమును బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయములో 14వ వచనాన్ని గనక మనం ఆలోచన చేస్తే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే దేవుని కుమారులై ఉంటారో వారు శరీర కార్యములను ఏం చేస్తారో విడిచిపెడతారో. గనుక దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు. అంటే ఇప్పుడు దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? శరీర కార్యాల్ని విడిచిపెట్టాలి. శరీర కార్యములు మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. శరీర కార్యములు విడిచిపెట్టడం అనగా శరీర కార్యములు చంపివేయాలి. శరీర కార్యాలు ఏం చేయాలి? చంపేయాలి. అదే 8వ అధ్యాయములో 13వ వచనం మనం చదువుదాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చాలు. ఏంటంట? ఆత్మచేత శరీర కార్యాలని చంపివేయాలి. శరీర కార్యాలను చంపివేయడం అంటే వాటిని ఇంకా విడిచిపెట్టేయాలి. వాటిని ఇంకా ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఒక క్రైస్తవ విశ్వాసిగా లేకపోతే ఒక దేవుని కుమారుడిగా ఒక దేవుని కుమార్తెగా నువ్వు జీవించాలి అని అనుకున్నప్పుడు ఈ శరీర కార్యాలన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టి ఆత్మానుసారముగా నడుచుకుంటూ దేవుని కుమారుడిగా ఈ లోకములో ముందుకి కొనసాగే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. కనుక మనం ఆలోచన చేస్తే శరీరానుసారంగా మనం నడుచుకుంటున్నామా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా అనేది ప్రతి విధముగా ప్రతిసారి మనము ప్రతి చోట కూడా మనము పరిశీలించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ఆలయానికి వచ్చినప్పుడే ఆత్మానుసారంగా ఉన్నామా లేదా అని ఆలోచించడం చూసుకోవడం కాదు. నువ్వు లోకములో ఉన్నప్పుడు కూడా, నువ్వు ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు కూడా నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటున్నావా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా అనేది ఒకసారి నువ్వేం చేస్తూ ఉండాలి అని అంటే పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు పరిశుద్ధ లేఖన భాగములను బట్టి గనక మనం ఆలోచన చేస్తే పత్రికా పాఠ్య భాగము ఏమని మనకు తెలియచేస్తుంది అని అంటే యేసుక్రీస్తు సంబంధులు శరీర కార్యములను సిలువ వేయాలి అని తెలియచేస్తా ఉంది. చూద్దాం, చూడండి. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుదాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని అంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు శరీర కార్యములను ఏం చేయాలి?
సిలువ వేయాలి. ఇక్కడ చెప్తున్నాడు ఎవరు వారు అని అంటే క్రీస్తు యేసు సంబంధులు. ఎవరైతే దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఉన్నారో, మేము దేవుని బిడ్డలమని జీవిస్తూ ఉన్నారో, మేము దేవుని బిడ్డలమని ఏమండి దేవునికి సాక్షాత్తంగా మేము జీవించాలి అని అనుకుంటున్నారో, అటువంటి వారు ఏం చేయాలి అని అంటే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మరి శరీర ఇచ్చలను సిలువ వేయడం అంటే శరీరాన్ని సిలువ వేయడం కాదు. ఆ దురాశలు ఏమైతే ఉన్నాయో, లోక సంబంధమైన ఆశలు ఏమైతే ఉన్నాయో, శరీర కార్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఏం చేయాలి? సిలువ వేయాలి. ఎందుకు దేవుడు శరీర కార్యాలని విడిచిపెట్టమన్నాడు అని అంటే శరీరము సృష్టి సంబంధమైనది, శరీరము ఈ లోక సంబంధమైనది, మరియు శరీరము బలహీనమైనది. శరీరం ఎటువంటి చెప్పండి? బలహీనమైనది. మన శరీరం ఎంత బలహీనమైందో తెలుసా మీకు? చూడటానికి చాలా బలము కలిగిన వారం అని చెప్పుకుంటాం. కండలో 6 ప్యాక్, 8 ప్యాక్, 16 ప్యాక్. అవునా? ఇంత బలము కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మేము బలవంతులమని అనుకోవడానికి వీల్లేదు. చూడండి, అలెగ్జాండర్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలెగ్జాండర్ చక్రవర్తిని జ్ఞాపకం చేసుకుంటే అలెగ్జాండర్ చక్రవర్తి గారు లోకానంతటిని కూడా జయించాడు. అవునా? లోకానంతటిని కూడా జయించాడు. కానీ చిన్న దోమ కుడితే చచ్చిపోయాడు. చిన్న దోమ కుడితే చచ్చిపోయాడు ఆయన జ్వరం వచ్చి. తెలుసా మీకు? ఇప్పుడు మనిషి కొండను ఏం చేయగలడు అని అంటే పిండి చేయగలడు. మనిషి కొండను ఏం చేయగలడు? పిండి చేయగలడు. ఆ కొండను పిండి చేస్తున్న సమయంలో ఒక చిన్న బండరాయి వచ్చి తగిలితే మనిషి చచ్చిపోతాడు. అర్థమవుతుందా మీకు? గనుక సృష్టిలో బలహీనమైనది కూడా మానవ దేహమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక సాతాను దేన్ని ఎందుకుంటాడు అని అంటే బలహీనమైన దాన్ని గమ్ముని లొంగిపోద్ది గనుక దానినే ఎంచుకుంటాడు. గనుక సృష్టిలో శరీరము బలహీనమైనది గనుక సాతాను శరీరమును వశపరుచుకొని సృష్టి సంబంధం కాని ఆ దేవుని ఆత్మను పాడు చేయడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. ఎలాగనంటే నీలో దేవుడు తన ఆత్మను పెట్టాడు. ఈ శరీరమేమో లోక సంబంధమైనది, ఆత్మ దేవునిది, దైవ సంబంధమైనది, పర సంబంధమైనది. ఇప్పుడు దేవుని ఆత్మను దుఃఖపరచాలి అని అంటే వాడి వల్ల కాదు. కాబట్టి దేవుని చేత సృజించబడిన మనిషిని ఈ అపవాది లోబరుచుకొని ఆత్మ కార్యాలు చేయకుండా శరీర కార్యాలు చేస్తూ ఆత్మను ఏం చేస్తా ఉంది? అడ్డంకు పరుస్తా ఉంది. ఆత్మను బలహీన పరుస్తా ఉంది. ఇప్పుడు దేవుడు చూస్తే నేను నా బిడ్డ శరీరంలో పెట్టిన నా ఆత్మను నా బిడ్డ పట్టించుకోవట్లేదు, ఇందులో పడిపోయి శరీర కార్యాల్లో పడిపోయాని దేవుడు ఏం చేస్తాడో దుఃఖపడతా ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే దుఃఖపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుణ్ణి ఎదిరించే శక్తి అపవాదికి లేక ఆయన బిడ్డల్ని ఎన్నుకొని వారి ద్వారా దేవుని పనులను పాడు చేస్తూ అపవాది ఏం చేస్తా? దేవుడు దుఃఖిస్తా ఉంటే అపవాది నవ్వుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక శరీరమును అపవాది త్వరగా లోబరుచుకుంటాది. ఇప్పుడు లోకంలో ఒక ఆశ ఉంది. అదేంటి అని అంటే శరీరాశ. ఏంటది? శరీరాశ. ఆటోమేటిక్ గా మన శరీరం మారిపోద్ది అని మనం అనుకున్నాం అనుకోండి, మన శరీరం మారిపోద్ది. అవ్వమ్మ గారు కూడా ఈ మాటకే పడిపోయింది పాపంలో. అపవాది వచ్చి ఏం చెప్పింది అవ్వమ్మ గారితో? మీ రూపం దేవతల్లాగా మారిపోద్ది అని చెప్పింది. మీ రూపం దేవతల్లాగా మారిపోద్ది అని చెప్పింది. ఇప్పుడు అప్పుడున్నటువంటి ఈ రూపం, అబ్బా ఇంతకంటే మంచి రూపం ఏమన్నా వచ్చేస్తాదేమో అని అవ్వమ్మ గారు ఏం చేసింది? ఆ రూపాన్ని మార్చుకోవడానికి తినొద్దన్న పండుని, దేవుడు తినొద్దన్న పండుని తినేసింది. అవునా కాదా? ఆలోచన చేద్దాం ఇక్కడ. అప్పుడు మనం ఆలోచన చేస్తే అదే ట్రిక్ ని ఇప్పుడు అపవాది దేవుని బిడ్డల మీద ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ప్రయోగిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీ శరీరం మారిపోద్ది.
6 వారాలలో మీ వంటి ఛాయ వికసిస్తుంది, ఫెయిర్ అండ్ లవ్లీ అని అన్నారు. అవునా? దాన్ని తెచ్చుకొని పూసుకుంటారన్నారా లేదా? చెప్పండి. తర్వాత ఏమంటుందంటే మీ వయసును అసలే కనబడనివ్వదు, మీ చర్మం ఈ పక్క నుంచి చిన్నపిల్ల పరిగెత్తుకుంటా వచ్చి మమ్మీ సంతూర్ చూస్తున్నారు కదా అందరూ. దాన్ని కూడా మనం ఆలోచన చేస్తే వెంటనే ఆ సబ్బుని కొందేసుకుని మనం వాడతాం. ఇంకా ఈ మధ్య కాలంలో ఈ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాలు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఇంకా తెల్లగా అయిపోవాలనంటే, ఈ నల్లగా ఉన్నవాడు తెల్లగా అయిపోవాలి అని అంటే ఇటువంటి క్రీములు వాడండి అని అంటే వాటిని తెచ్చుకొని రాసేస్తా ఉన్నాం. మీకు తెలుసా ఈ ఎలక తోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు సుమతి. నువ్వు ఎన్ని రాసుకున్నా అవి రాసుకున్నంతసేపే ఉంటాయి, దాని ప్రభావం అంతసేపు. అర్థమవుతుందా? తర్వాత బయటికి వెళ్ళి చూడండి, రాసుకుంటా మానేయండి, ఏమవుతుంది? మళ్ళా ఒరిజినల్ రంగు వచ్చేస్తుంది. మళ్ళీ ఏమొచ్చేస్తుంది? ఒరిజినల్ రంగు వచ్చేస్తుంది. కనుక అపవాది శరీర సంబంధమైన వాటి మీద మనుషులకు ఏం కల్పిస్తున్నాడు అంటే ఆలోచన కల్పిస్తా ఉన్నాడు. తద్వారా ఆత్మ సంబంధమైన కార్యములు చేయవలసిన బిడ్డలో శరీర కార్యాలకి లోబడిపోతా ఉన్నారు. దేనికి లోబడిపోతున్నారు? శరీర కార్యాలకి లోబడిపోతున్నారు. కనుక శరీర కార్యములను చెయ్యమని ప్రలోభ పెడుతుంది మీ మనస్సు అని అంటే అది ఎవరి ఆలోచన అంటే అపవాది యొక్క ఆలోచనే. అందుకనే గలతీ పత్రికలో ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇక్కడ ఎన్ని లక్షణాలు ఉన్నాయి అంటే 15 లక్షణాలు. ఎన్ని లక్షణాలు? శరీర కార్యములు 15 ఇక్కడ చెప్పబడిన విధంగా. ఈ 15 కార్యములలో ఏదో ఒకటి ఖచ్చితంగా మనిషిని బలహీనపరిచేస్తుంది. ఏదో ఒకటి మనిషిని ఏం చేస్తుంది అని అంటే బలహీన పరిచేస్తా ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, కొందరు జారత్వములో పడిపోతారు, కొందరు అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి ఉంటారు, కొందరు కామకత్వం కలిగి ఉంటారు, అదవుతా కొందరు క్రోధములు కలిగి ఉంటారు, కొందరు కక్షతో ఉంటారు. కొందరు ఎలా ఉంటారో కక్షతో ఉంటారు ప్రియదేవుని బిడ్డలారా. మరికొందరు భేదాల్ని కలిగిస్తూ ఉంటారు. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాటలే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కొంతమంది ఏం చేస్తా ఉంటారు అని అంటే అసూయతో ఉంటారు. ఎలాగా? అసూయ. ప్రతి వ్యక్తి కూడా అసూయను కలిగి ఉంటాడు ఖచ్చితంగా. నేను అసూయపరుడు కాదు అని చెప్పడానికి వీల్లేదు. అసూయ ప్రతి వ్యక్తి కలిగే ఉంటాడు. చెప్తాను వినండి. ఇప్పుడు మన పక్కోడు కొంచెం బాగున్నాడు, ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతలో ఎలా సంపాదించారు, ఏంటి? ఇదే అసూయ అంటే. అర్థమైంది? ఇదే అసూయ అంటే. ఖచ్చితంగా మీకు అర్థమవుతుందా? మా పిల్లలే బాగుండాలి, మేమే బాగుండాలి, అలా బాగుండకూడదు. అదే అసూయ అంటే. ఏదో ఎక్కడ నుంచో పెద్దగా అసూయ సంత నుంచి వచ్చేది. మీకు అర్థమవుతుందా? అసూయ అంటే ఇదే. కనుక ఈ అసూయ అపవాది యొక్క లక్షణం. ఈ అసూయ ఎవరి లక్షణం? అపవాది యొక్క లక్షణం. ఇక్కడ చెప్పబడిన 15 లక్షణాలు కూడా అవే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు శరీర కార్యాల్లోనే ఉంటారో, శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తారో, ఆత్మ సంబంధంగా అసలు నడుచుకోరు ప్రియదేవుని బిడ్డలారా. ఒకవేళ ఇటువంటి లక్షణాలు ఎవరన్నా కలిగి ఉంటే వారు దేవుని రాజ్యానికి రారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత మాట చదవమా. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను అంటున్నాడు. ఇటువంటి లక్షణాలు ఏమన్నా నీలో ఉంటే ఎక్కడికి వెళ్ళావు?
ఇటువంటి లక్షణాలు ఏమన్నా చెప్పే నాలో ఉంటే ఎక్కడికి వెళ్ళలేను? దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక మనము శరీర సంబంధమైనటువంటి కార్యములను ఏం చేయమని వాక్యం చెబుతుంది అని అంటే చంపేయమని చెప్తుంది. అదే చదువుకున్నాం కదా 24వ వచనములో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేశారు అని అంటే సిలువ వేశారు. అంటే శరీర సంబంధమైన కార్యాల్ని చంపివేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సిలువ వేయడం అంటే ఆ కార్యములను చంపివేయడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అని గనక మనం ఆలోచన చేస్తే చూద్దాం. చూడండి 6వ అధ్యాయంలోనే గలతీ పత్రిక 14వ వచనం మనం చూద్దాం. పౌలు గారు ఎలాగంటాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును ఏమైబడున్నాడంట, సిలువ వేయబడి ఉన్నాడంట. సిలువ వేయబడి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పౌలు గారు అంటున్నాడు, నేను సిలువ వేయబడ్డానంటే దాని అర్థం ఏంటి? లోకాశల్ని దురాశల్ని నేను లోకాన్ని ఏం చేశాను అని అంటే దేవుని నిమిత్తం నేను సిలువ వేశాను అని అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు లోకమును సిలువ వేశానని అన్నాడు అని అంటే పౌలు గారు యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అది లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంభం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. దేవునికి స్తోత్రం చెబుదా. నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదా. ఉన్నారా? ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది కళ్ళు తెరిచే నిద్రపోతా ఉంటారు. దేవుడు మరి అదే మార్గం నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మంచిది, వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు లోకమును నేను సిలువ వేసి ఉన్నానని పౌలు గారు ఎందుకన్నాడనంటే లోకములో ఉన్నదంతా ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, గుడండి, జీవపు డంబం. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు మనిషిని ఆత్మ సంబంధంగా జీవింపజేయట్లేదు. అందుకనే ఆత్మ సంబంధంగా జీవించనివ్వట్లేదు. కనుకనే పౌలు గారు ఏమన్నాడంటే నేను లోకము నాకును ఏం చేసుకున్నాము అని అంటే సిలువేసామని అంటున్నాడు. లోకమును సిలువేయడం అంటే లోకాశల్ని చంపివేయడమే. లోకాశల్ని చంపివేయడమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఇంతకు ముందు పాపమునకు దాసులం, ఇప్పుడు ఇక అలా ఉండటానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. పేతురు పత్రికలో కూడా పేతురు గారు ఇలాగ అంటాడు. ఏంటో తెలుసా? మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మీరు పాపమునకు ఇంకా దాసులుగా ఉండకూడదు. కాబట్టి ఏమంటున్నాడు అంటే ఆ శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక ఉండును. ఇక నుండి కూడా శరీరాశలను విడిచిపెట్టేసి ఇక అన్నాడు అక్కడ ఇక మీదట అని అన్నాడు. ఇక మీదట అంటే నువ్వు శరీరాశలను లోకాశలను విడిచిపెట్టేసి క్రీస్తు దగ్గరికి వచ్చావు కాబట్టి ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకోవడానికి వీల్లేదు. మనుజాశలను నడుచుకోవడానికి వీల్లేదు. ఎందుకు అనంటే మనుషుల యొక్క ఆశల ప్రకారం జీవిస్తే అవి పాపములోనికి నడిపిస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనుషుల యొక్క ఆశల ప్రకారం నడుచుకోవడానికి వీల్లేదు అని అంటున్నాడు. ఎందుకు అనంటే ఎంతకాలం జీవించావు చాలదా? ఇంతకాలం మనిషి ఆశలతో నీ కోరికలతో నీ ఇష్టానుసారంగా జీవించావు సరిపోదా? ఇక మీదట అలా ఉండొద్దు. వాక్యం చెబుతా ఉంది. 3వ వచనం కూడా మనం చదువుతాం. చూడండి, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు
అన్యజనుల ఇష్టము నెరవేర్చడం ఉండుటకు గతించిన కాలమే చాలు. ఎంతకాలం తిన్నావు, ఎంతకాలం తిరిగావు, ఎంతకాలం త్రాగావు, ఎంతకాలం విధుల్లో పాలు పొందావు, ఎంతకాలము చేయకూడని విగ్రహ పూజలు చేశావు, ఇక నుండి అలా చేయడానికి వీలేదు చెప్తున్నాడు. వాటిని చేయడానికి గతించిన కాలమే సరిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఎవరి లక్షణాలని చెప్పాడు ఇక్కడ? అన్యజనుల లక్షణాలు. మనం అన్ని జనులం కాదు, దేవుని బిడ్డలం గనుక దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలంటే వచనం చెప్తుంది. దేన్ని నెరవేర్చాలి? దేవుని ఇష్టాన్ని మనము నెరవేర్చే వారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక యేసుక్రీస్తు సంబంధులుగా ఉన్నవారు చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే పాపముల విషయమై చనిపోవాలంటే శరీర కార్యాలని ఏం చేయాలి? చంపేయాలి. శరీర కార్యాలని చంపేయాలి అంటే వాటిని విడిచిపెట్టేసేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటున్నావా, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా ఒకసారి పరిశీలన చేయి. ఒకవేళ శరీర సంబంధంగా కొంత, ఆత్మ సంబంధంగా కొంత, అటు సగం ఇటు సగం ఉంటున్నావా? ఉంటారు కొంతమంది. యేసునందు సగం మరి వేరుగాను సగం, యేసునందు సగం మరి వేరుగాను సగం, మన జీవితమంతా సగం సగం చేరి సగము, మన జీవితమంతా సగం సగం చేరి సగము. సినిమా హాల్లో సగం మరి ప్రేయర్ హాల్లో సగం, సినిమా హాల్లో సగం మరి ప్రేయర్ హాల్లో సగం, మన జీవితమంతా సగం సగం చేరి సగము, మన జీవితమంతా సగం సగం చేరి సగము. అలా ఉన్నామా? ఆలోచన చేయాలి. అలా ఉండటానికి వీలేదు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో 15వ వచనాన్ని మనం చదువుదాం. 13 నుంచే చదువమ్మాయి. 14 లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, ఏంటి? నీ క్రియలను నేను ఎరుగుదును. జాగ్రత్తగా వినాలి. మనం చేసే పనులు ఎవరో చూడలేకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారో? దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఇక్కడ అంటాడు, అందుకే నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు. గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. అంటే ఎలాగున్నాడో? నులివెచ్చని స్థితి. అదే సగం, అటు సగం ఇటు సగం. అలా ఉండటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా వచ్చే. రెండు విధాలుగా ఉంటే రెండింటికి చెడ్డ రేవడి అనేటువంటి సామెత ఒకటి ఉంటుంది. అవునా? దేనికి పనికి రాకుండా మనం పోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, కనుక రెండు విధాలుగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉండకూడదు. కనుక ఈ రోజు పత్రిక పాఠ్యభాగం చెబుతున్న రీతిగా శరీరానుసారంగా నడుచుకుంటున్నామా, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ శరీర సంబంధులుగా ఉంటే ఆత్మానుసారంగా నడుచుకోలేము. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఈ దురాశలు ఏమైతే ఉన్నాయో వాటిని సిలువ వేసి, అంటే చంపివేసి, అనగా విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన కార్యాలు చేసే వారంగా ఉండాలి అని ఈ రోజు పత్రిక పాఠ్యభాగం మనకు నేర్పిస్తుంది. అలాగే ఈ రోజు సువార్త పాఠ్యభాగం మనకు నేర్పించే విషయం ఏంటి అని అంటే, ఈ రోజు సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తున్నాడో 11 చదవండి వచనం. ఆయన యెరూషలేము నుండి ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యకు మధ్యగా వెళ్ళుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే సమరయ గలిలయ మధ్యగా ఆయన వెళ్తున్నాడు. ఆ మధ్య దారిలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు రావడం జరిగింది. ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయన ఏమడుగుతున్నారు అని అంటే 12వ నుంచి చదువుదాం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా
10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు ఎదురుగా. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని తెలుసుకుని యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వచ్చారు. వచ్చినటువంటి వారు ఎక్కడున్నారో దూరంగా ఉన్నారు. గమనించాలి, దగ్గరగా రాలేదు, దూరంగా ఉన్నారు. కారణం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, కుష్ఠ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తుల్ని సమాజము వెలుపట ఉంచేటువంటి వారు. లేవికాండములో 13వ అధ్యాయంలో 45-46 వచనాలు మనం చదువుదాం. లేవికాండం 13వ అధ్యాయం 45-46 వచనాలు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను అంటే కుష్ఠ వ్యాధి కలిగిన వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. వాడు తల విరబోసుకొని వలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరగా పలుకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములని వాడు అపవిత్రుడైనను, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. అంటే కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వారిని సమాజం అందరితో కలుపుకొని ఉండేటువంటి వారు కాదు, వారిని అపవిత్రులుగా చూస్తూ పాళానికి దూరంగా ఉంచేటువంటి వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే వారు వచ్చారు కానీ యేసుప్రభు వారి దగ్గరగా రాలేదు. యేసుప్రభు వారి దగ్గరగా రాలేదు. యేసుప్రభు గారి దగ్గర దూరంగా నిలుచుండి అంటున్నారు. ఏమని అంటున్నారంటే, యేసుప్రభువా మమ్మును కరుణించుమని ఏం చేస్తున్నారు? కేకలు వేస్తా ఉన్నారు. ఎందుకు కేకలు వేశారు అంటే, దగ్గరగా ఉంటే మాట్లాడితే వినబడతాయి, దూరంగా ఉంటే మాట్లాడితే వినబడదు. ఒకటి కారణం అది. రెండోది, వారి శరీర సంబంధమైన బాధను అక్కడ అనుభవిస్తూ ఉన్నారు గనుక ఆ బాధ నుండి వారు విముక్తి పొందాలి గనుక వాళ్ళు అలాగే కేకలు వేస్తా ఉన్నారు. ప్రభువా మమ్మల్ని కరుణించు నాయన. యేసు ప్రభు వారు ఏమన్నారు? యేసు వారిని చూచి, మీరు వెళ్ళి మేము యాజకులకు కనపరుచుకొనుమని వారితో, యేసు ప్రభు వారు వెంటనే స్వస్థపడండి, ఇదిగో స్వస్థత పొందుదురు గాక అని అనలా. ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకోండి అని అన్నాడు. సరే అని వారు వెళ్తూ ఉన్నారు. అప్పటికి స్వస్థత వచ్చిందా? వచ్చిందా రాలేదా? వెరీ గుడ్, మీరు తప్పులో కాలేశారు. స్వస్థత అప్పటికి రాలేదు. స్వస్థత అప్పటికి రాలేదు. వారు వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఏమయ్యారు? స్వస్థత పొందారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కుష్ఠరోగులు ఆయన యందు విశ్వాసం ఉంచి మమ్మల్ని కరుణించు అని, మమ్మల్ని బాగుపరచు అని ఆయన అడిగారు. అడిగిన వెంటనే ఆయన వెళ్ళిపోండి, మీ దేహాన్ని యాజకులకు చూపించుకోండి అని అన్నాడు. అప్పటికి స్వస్థత కలగలేదు. అయినా కానీ నమ్మి వెళ్ళిపోయారు వాళ్ళు. అయినా కానీ ఏం చేశారు? నమ్మి వెళ్ళిపోయారు. వాళ్ళలో ఉన్న నమ్మకమే వారు వెళ్తూ ఉండగా వారు ఏం చేసింది? స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును. వాళ్ళ ఉన్న విశ్వాసం వారు వెళ్తూ ఉండగా స్వస్థపరిచింది. ఎంతమంది స్వస్థపరచబడ్డారు? ఎంతమంది? ఒకడని చాలా మంది అనుకుంటారు. ఎందుకనంటే ఒక్కడే తిరిగి వచ్చాడు కాబట్టి ఒక్కడని చాలా మంది. వాస్తవానికి ఒకడు కాదు, 10 మంది శుద్ధులయ్యారు. 10 మంది శుద్ధులయ్యారు. వీడు వెళ్తూ ఉండగా శరీరాన్ని చూసుకుంటే శరీరం మారిపోయింది. శరీరం ఏమైంది? మారిపోయింది. శరీరం మారిపోయేసరికి విన్నారా, నాకు స్వస్థత కలిగిందని తెలుసుకున్న వెంటనే ఒకడు వెనక్కి తిరిగి వచ్చాడట ఆయన దగ్గరికి. మిగిలిన 90 వెళ్ళిపోయారు. మిగిలిన 90 ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడ్డాడు. వాడు ఎవరు చెప్పండి? సమరయుడు. సమరయుడు అనగా అన్యుడు. సమరయుడు అనగా ఎవరు చెప్పండి? అన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎప్పుడైతే ఈ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారో అందులో ఒకడు ఏం చేశాడు అని అంటే, తనకు కలిగినటువంటి స్వస్థతను బట్టి తిరిగి వచ్చి ఆయన కనపడి ఆయన దగ్గరకు వచ్చి గొప్ప శబ్దముతో ఏం చేశాడంట? దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గొప్ప శబ్దముతో ఏం చేశాడు?
అలాగా మహిమపరిచాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా సాగిలపడ్డాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం చెల్లించాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. చూడండి, చేసిన మేలును బట్టి కృతజ్ఞత చూపకపోవడం మహాపాపం లాంటిది. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో త్వరగా 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 3-4 విషయాలు. రోమా 1:21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదును గాని తమ వాదములయందు ఏమైపోయారంట? వ్యర్థులేరి. పొందిన మేలును బట్టి ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. కానీ ఏం చేస్తున్నారంట? వాదించుకుంటున్నారు తప్ప దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. మిగిలిన 90 ఆ బాపతికి చెందినటువంటి వారే. వాక్యం ఏం చెబుతుంది తెలుసా? కీర్తన గ్రంథంలో 7వ అధ్యాయం 17వ వచనములో ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అలాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయమందు దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని వాక్యం చెబుతా ఉంది. కానీ ఎంతమంది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? ఒక్కడే. మిగిలిన 90 అప్పుడు యేసు ప్రభువు అడిగారు, మిగిలిన ఆ 90 ఎక్కడ లేరు? ఇంకా వెళ్ళిపోయారు. ఎక్కడికి? లోకంలోనికి. ఇప్పుడు అలా దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే స్వస్థత పొందిన తర్వాత ఆటోమేటిక్ గా ఎక్కడ పడిపోతాం? అలా వెళ్ళి లోకంలోకి వెళ్ళిపోతే లోకంలో పడిపోతాం. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒకరు స్వస్థపరిచాడు, అవునా కాదా? 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తికి చెప్పింది ఏంటో తెలుసా? 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చెయ్యొద్దు అని అన్నాడు. ఇక పాపము చెయ్యకుండా ఉండాలి అని అంటే స్వస్థత పొందిన నీవు, మేలు పొందినటువంటి నీవు ఆయనకి ఏం చెల్లించాలి? మహిమ చెల్లించాలి, కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. కానీ వీళ్ళెవరు కూడా రాలేదు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే 90 శరీర సంబంధులు, ఒకడు ఆత్మ సంబంధి. ఈ 90 ఆ శరీర సంబంధుల దేవుని బిడ్డలారా తమ శరీరాలు బాగుపడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకములోనికి వెళ్ళిపోయారు. బాగుపడిన ఒకడు ఆత్మ సంబంధి గనుక తిరిగి ఆయన దగ్గరకు వచ్చి సాక్ష్యమిస్తా ఉన్నాడు, ఆయన స్తుతిస్తా ఉన్నాడు, ఆయన మహింపరుస్తా ఉన్నాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. వారి వలె అతని వలె మనము కూడా ఏం చేయాలి అని అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి, కార్యములను బట్టి మనం ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు అనొచ్చు, ఇంకా పెద్దగా నాకేమి మేలు చేయలేదులేండి, దేవుడు చేసినప్పుడు స్తుతిస్తాను అని నువ్వు అనుకోవచ్చు. అసలు నువ్వు బ్రతుకున్నావంటే అది దేవుడు చేసిన మేలు. అసలు నువ్వు బ్రతుకున్నావంటే అది దేవుడు చేసిన మేలు. నిద్రపోతున్న వాళ్ళు తెల్లారి లేస్తున్నారా? నిద్రలోనే చాలా మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు మనం బ్రతుకున్నాము అని అంటే, తెల్లవారు లేచి చూడగలుగుతున్నాం, దేవుని సన్నిధికి రాగలిగాము అని అంటే అది దేవుడు మన ఎడల చేసిన మేలే కదా, అవునా కాదు? గనుక ప్రతి దినము కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అందుకని పౌలు కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 6-7 వచనాలు కనుక చదివితే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు త్వరగా చదవాలి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, విస్తరించుచు ఆయన యందుండి అమ్మా నడుచుకుని ఏం చెల్లిస్తున్నంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యందు మనము నడుచుకునేటువంటి వారముగా ఉన్నామంట. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నడుచుకుంటారో వారే ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి బిడ్డలు. కనుక నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా, శరీరానుసారంగా నడుచుకుంటున్నావా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఒకవేళ నన్ను ఎవరో చూడట్లేదని నువ్వు అనుకోవచ్చు. 139వ కీర్తన మొదటి 5 వచనాలు చదివితే, దేవునికి మరుగై ఉన్నది ఏది? దేవుడు చూస్తా ఉన్నాడంట.
కథ వదిలే టైం లేదు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చూస్తా ఉన్నాడు. దేవునికి అంతా తెలుసు. మనుషులను మనము మభ్యపెట్టవచ్చు కానీ దేవుణ్ణి మాత్రం మభ్యపెట్టలేము. ఆయనకి ఏ మరుగు కూడా. కనుక నువ్వు శరీర సంబంధిగా ఉన్నావా, ఆత్మ సంబంధిగా ఉన్నావా, ఒకసారి నేను నీవు పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని. ఎందుకు అనంటే ఏ వ్యక్తి కూడా ఇద్దరికి దాసులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విషయం యేసుప్రభువు వారు చెప్పాడు, సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు. కనుక మనము శరీరానుసారంగా ఉన్నామా, ఆత్మానుసారంగా ఉన్నామా అని మనం ఆలోచించి, ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేదు. కాబట్టి మనం ఎలాగున్నాం, ఏ విధంగా మనము నడుచుకుంటున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. అలాగ ఆలోచన చేసుకుని ఆత్మానుసారంగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. అందుకనే ఆ పౌలు గారు చెబుతూ ఏమంటాడు తెలుసా? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. గనుక ఆత్మలో జీవించే వారముగా, ఆత్మలో దినదినము నడుచుకునేటువంటి వారముగా మనం ఉండాలని మీకు తెలియచేస్తూ, శరీర సంబంధమైనటువంటి కార్యాలని విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను కలిగి ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించే వారముగా మనము నడుచుకునేటువంటి వారముగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే శరీర సంబంధమైన మనసు ఏమన్నాడు? మరణము. శరీర సంబంధమైన మనసు మరణం, ఆత్మ సంబంధమైన మనసు జీవం. కాబట్టి నీకు మరణం కావాలా, జీవం కావాలా? జీవమే కావాలి. అయితే నీకు జీవము కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం చెప్పిన ముగించుకుందాం. నేను చెప్పినది ఏమనగా, ఎలాగా? ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుందాం, ఆత్మీయ ఫలాలను పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు హృదయ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.